వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ ఎకానమీలో భాగంగా తెలంగాణ ఎకానమీలో వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి సపరేట్ సిలబస్లో మెన్షన్ చేశారు. ఆ సంక్షేమ పథకాల్లో భాగంగా నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి డైలీ ఒక వీడియో రావడం జరుగుతుంది యూట్యూబ్లో. డైలీ ఒక పథకానికి సంబంధించిన పూర్తి వివరణతో కూడిన ఎక్స్ప్లెనేషన్ తోటి కూడిన వీడియో అనేది డైలీ విష్ణు ఐఏఎస్ అకాడమీలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అసలు పథకాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఏ పథకాలు ఉన్నాయి, వాటి ఇంట్రడక్షన్ ఒకసారి చూస్తే, ముందుగా 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల హామీలో భాగంగా ఒక కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఎప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 36 అంశాలతోటి కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ 36 అంశాలతోటి ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఈ 36 అంశాలతోటి రూపొందించిన ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు ఈ 36 అంశాలలో అగ్రగామిగా నిలవడం జరిగింది. ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశం ఎందుకు ముందుకు ప్రాధాన్యత కల్పించారు అనే అంశం చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2023 డిసెంబర్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి 6 గ్యారంటీలకు సంబంధించి అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఎప్పుడు 2023 డిసెంబర్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన లోగోను విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు 2023 డిసెంబర్ 27 నాడు. అభయహస్తం 6 గ్యారంటీలు అంటున్నాం. అభయహస్తం 6 గ్యారంటీలు అంటే దానిలో భాగంగా ఉన్న స్కీమ్ ఏంటిది? ఇక్కడ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లులు, యువ వికాసము, చేయుత. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఒక్కొక్క పథకానికి సంబంధించి ఏ అంశాలను పొందుపరిచారు. ముందుగా ఇంట్రడక్షన్ పరంగా చూస్తే, మహాలక్ష్మిలో భాగంగా 3 ఉప పథకాలు ఉన్నాయి. ఈ 3 ఉప పథకాలు ఏంటేంటివి? మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు పెన్షను, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర, అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, టీజీఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సుల ఆధ్వర్యంలో నాన్ ఏసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఉప పథకం కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేయబడుతుంది. మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉన్నాయి? మహిళలకు 2500 రూపాయల పెన్షను, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర, అదేవిధంగా ఉచిత ప్రయాణ బస్సు. నెక్స్ట్ ఏంటిది? 2వ గ్యారంటీ రైతు భరోసా. రైతు భరోసాలో భాగంగా తెలంగాణలో ఉన్న రైతులకు మరియు కౌలు రైతులకు ఒక సంవత్సరానికి ఒక ఎకరాకు 15,000 రూపాయలతోటి భరోసా. ఒక సంవత్సరానికి గాను తెలంగాణలో ఉన్న రైతులకు మరియు కౌలు రైతులకు ఒక ఎకరాకు 15,000 రూపాయలతోటి భరోసా. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 10,000 రూపాయలు. అదేవిధంగా వ్యవసాయంలో క్వింటాలు వరి పంటకు బోనస్ 500 రూపాయలు కూడా రైతు భరోసాలో భాగంగా కల్పించడం జరుగుతుంది. రైతు భరోసాలో ఏ అంశాలు ఉన్నాయి? రైతుకు మరియు కౌలు రైతులకు ఒక సంవత్సరానికి ఒక ఎకరాకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 10,000 రూపాయలు, అదేవిధంగా వరి పంటకు క్వింటాలకు బోనస్ ఎంత? 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ప్రతి పథకానికి సంబంధించి పూర్తి వివరణ అనేది మనం మాట్లాడుకుందాం. అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా పథకం ఏంటిది, దానిలో ఉన్న అంశాలు ఏంటిది మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ గృహజ్యోతి పథకము. గృహజ్యోతి పథకంలో భాగంగా తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ అంశం బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి అని మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించే పథకమే
గృహజ్యోతి పథకం. ఏం పథకము? గృహజ్యోతి పథకం. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించే పథకమే గృహజ్యోతి పథకం. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎప్పుడు అమలు చేసిరు, దీనిలో భాగంగా ఉన్న క్రైటీరియాస్ ఏంటి అంశాలు చూడాలి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లులు. ఇందిరమ్మ ఇల్లులు అంటే ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు అనే పథకంలో భాగంగా ప్రభుత్వము పేద ప్రజలకు కల్పించడం జరుగుతుంది. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య పాత్ర వహించిన తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 చదరపు అడుగుల గజాలు అంటే 250 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఏమేమి ఉన్నాయి? ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సహాయము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో తోడ్పాటు అందించిన తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల చదరపు అడుగుల స్థలాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యువ వికాసము. యువ వికాసం అనే ఒక పథకంలో భాగంగా ఏ అంశాలు పొందుపరిచారంటే విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయలతో కూడిన విద్యా భరోసా కార్డు, 5 లక్షల రూపాయలతోటి ఒక విద్యా భరోసా కార్డు. అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణలో ఉన్న ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. ఏ స్కీమ్లో భాగంగా? యువ వికాసం అనే ఒక గ్యారంటీలో భాగంగా. అదేవిధంగా చేయుతలో ఏ అంశాలు పొందుపరిచారంటే నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు. నెలవారీ పెన్షన్ ఎంత? 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద జీవిత బీమా అంటే ఆరోగ్య బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య బీమా అనేది 10 లక్షల రూపాయలకు కల్పిస్తున్నాం అనేదే చేయుత పథకం. చేయుత పథకంలో భాగంగా 4,000 రూపాయలు నెలవారీ పెన్షను, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా అనేది కల్పించడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపనల్డ్ కింద అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము ఏ హాస్పిటళ్లలో వర్తిస్తుందో ఆ హాస్పిటళ్లలో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుంది. ఏ పథకంలో భాగంగా? చేయుత అనే పథకంలో భాగంగా. ఈ అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన లోగో ఇలా ఉంటుంది. ఈ లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 27 నాడు విడుదల చేయడం జరిగింది. ఎక్కడ విడుదల చేసిరు అంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయం. క్వశ్చన్ ఏమొస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభయహస్తం 6 గ్యారంటీల లోగోని ఎవరు విడుదల చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు విడుదల చేసిరు? 2023 డిసెంబర్ 27 నాడు. ఎక్కడ విడుదల చేసిరు? తెలంగాణ రాష్ట్ర సచివాలయం, బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. 6 గ్యారంటీలలో ఏమేమి ఉన్నాయి ఈ అంశాలు చూసుకోవాలి. ఒక్కొక్క గ్యారంటీలో పొందుపరిచిన అంశాలు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి విశ్లేషణతో కూడిన సమాచారం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి స్కీమ్కి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు స్కీమ్లో ఉన్న అన్ని అంశాలను బేస్ చేసుకొని 4-5 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్కీము, మహాలక్ష్మి స్కీమ్ అంటే ఏంటి, దానిలో ఏ పథకాలు ఇప్పటికీ అమలు చేసిరు, ఆ అంశాలు ఏంటివి, రైతు భరోసా కింద ఏ అంశాలు పొందుపరిచిరు, నెక్స్ట్ గృహజ్యోతి పథకం ఎప్పుడు అమలు చేసిరు, దానిలో ఉన్న క్రైటీరియాస్ ఏంటేంటివి, ఇందిరమ్మ ఇల్లులు వీటికి సంబంధించిన సమాచారము, యువ వికాసం కింద ఇప్పుడు ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఏమైనా ఇంప్లిమెంట్ చేసిరా ఆ అంశాలు, చేయుత కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు అనేది ఎప్పుడు పెంచారు, ఆ అంశాలు అనేది డీటెయిల్గా చూడాలి. ప్రస్తుతానికైతే మనం అభయహస్తం 6 గ్యారంటీల లోగో ఎప్పుడు అమలు చేసిరు, ఎవరు అమలు చేసిరు, ఎక్కడ అమలు చేసిరు అనే అంశాలు చూసుకున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. ప్రతిరోజు తెలంగాణకి సంబంధించిన నూతన పథకాలకు సంబంధించిన ప్రతి పథకం యొక్క వివరణ అనేది డైలీ ఒక క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3లో భాగంగా తప్పకుండా ఈ వీడియోని చూడండి.